before they became what they are. You'll be seeing young, fresh, unseen characters of Alluri and Komaram. This will be completely fresh. Sir, Rajamouli garu. Sir, Rajamouli garu. వీరిద్దరు యోధులే అయితే వీరమరణం చెందారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో కన్క్లూజన్ చనిపోతారా లేకపోతే స్వాతంత్ర్యం సాధిస్తారా? అదే చెప్పాను కదా, అదే సీక్వెల్ గా ఇంకోటి తీస్తారా? యా, దట్ ఈస్ వన్ పాయింట్ వీ కెన్ థింక్ అబౌట్. నేను మళ్ళీ అదే చెప్తున్నా అండి, మనకు తెలిసిన కథలో వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టడం దగ్గర నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిన అన్ని కథలు కూడా. నా కథ వాళ్ళు తిరిగి రావడంతో అయిపోద్ది. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్న దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్గా మారారు దగ్గర నా కథ అయిపోతుందండి. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్నది ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ మై స్టోరీ. రాజమౌళి గారు ఈ ఆలోచన మీద మీ నాన్నగారిదా అసలు ఈ కాన్సెప్ట్ తట్టడానికి కారణం? మా ఐడియా నాదండి. ఐడియా నాది. చాలా చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీస్ సినిమా చూశానండి. మోటార్ సైకిల్ డైరీస్ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక వ్యక్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ ఫ్లాగ్ ఎండ్లో దే సడన్లీ రివీల్ ద క్యారెక్టర్ వాట్ వీ హ్యావ్ సీన్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సమ్ గై బట్ ఇట్స్ యాక్చువల్లీ షెగువరా. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ట్విస్ట్. అసలు తాడి చాలా బాగుంది కదా ఇది, మనం కూడా ఎలా తీస్తే ఎలా ఉంటుంది. రాజు అన్న ఒక కుర్రోడు గురించి 20s కథ చెప్పి లాస్ట్లో అల్లూరి సీతారామరాజు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది అని చాలా సంవత్సరాల క్రితం అనుకున్నదండి. దెన్ సడన్గా కొమరం భీం గురించి చదువుతూ ఉంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో పుట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇద్దరు గురించి తెలియకపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెరిలా వార్ఫేర్లో ఫైట్ చేయడం. ఐ థాట్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ సో ద థాట్ వాజ్ ప్లాంటెడ్ బై మోటార్ సైకిల్ డైరీస్. దెన్ గ్రాఫిక్స్ సినిమాలు జనరల్గా చేయడానికి బాహుబలి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటా అన్నారు. మరి ఈసారి కూడా విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అవసరం అవుతాయేమో కదా? అవుతాయండి. అంటే కుక్కతో వంకర అంటారు కదండి, ఆ టైం. రామ్ చరణ్ గారు ఓ పక్కన నాన్నగారేమో సైరా చేస్తున్నారు, మీరు ఇప్పుడు అల్లూరి సీతారామరాజుగా చేయబోతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు వస్తున్నట్టున్నది. నిజంగా కోఇన్సిడెన్స్ అండి, అస్సలు మేము అనుకోలేదు. ఒకటే ఇయర్లో ఆయనదేమో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఆయన సినిమా రిలీజ్ అవ్వడం, సేమ్ కైండ్ ఆఫ్ ఎరాల్ నేను కూడా చేయడం అనేది ఇట్స్ కంప్లీట్ కోఇన్సిడెన్స్. తారక్ ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పుడు రాయలసీమ మాండలికం అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ మాండలికం ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? కొమరం భీం గారు మాండలికం ఏదైతే ఆ మాండలికం అంటే. రాజమౌళి గారు నేను రమేష్ అండి, జీ తెలుగు. యాక్చువల్గా మీరు చేస్తున్న దాంట్లో కొమరం భీం ఏమో ముస్లిం రూల్లో ఉన్నాడు, అంటే అతని పీరియడ్ ఇక్కడేమో ముస్లిం రూల్లో ఉన్నప్పటిది. అల్లూరి సీతారామరాజు తీసుకుంటే అక్కడ బ్రిటిషర్స్ రూల్లో ఉన్నాడు. సో అంటే వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చిన వాళ్ళే, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళిద్దరేమో హిందూ, వాళ్ళిద్దరు బయట నుంచి వచ్చారు కదా. సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు అలాంటిది ఏం ఉండకపోవచ్చు మేబీ. రేపు పొద్దున మీరు దీన్ని ఇచ్చేసినప్పుడు ఇది ఒక కమ్యూనల్ రిలీజియన్ దీని కింద వచ్చే ఇదేమన్నా ముస్లిం క్రిస్టియన్ కింద ఎందుకున్నారండి వీళ్ళిద్దరు? నో రూల్ అండి నేను చెప్తుంది. తెలంగాణలో ముస్లిం రూల్ ఉంది, వాళ్ళు ఫైట్ విత్ ముస్లిం అగైనెస్ట్ ముస్లిం రూల్. ఓకే. అండ్ సీతారామరాజు అగైనెస్ట్ బ్రిటిషర్స్. కాదండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కాదండి. ఓకే. కొమరం భీం నిజాం ఎగెన్స్ట్గా పోరాడారు. ఆయన నిజాం ఈజ్ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు. అల్లూరి సీతారామరాజు ఫాట్ అగెన్స్ట్ బ్రిటిష్. వాళ్ళు క్రిస్టియన్స్, బేసికలీ క్రిస్టియన్స్. కాబట్టి ఇప్పుడు మనం కథ చెప్పడం మానేయాలని చెప్పకూడదండి. అంటే మన ఇండియాలో ప్రజెంట్గా పర్టికులర్ ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ ఇలాంటి ఏదోటి వస్తుందండి. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఎక్కడేయో పెట్టి ఏదో వస్తాయి. దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచించినండి, అసలు దాని గురించి ఆలోచించను. మనం సిన్సియర్గా కథ చెప్తున్నా లేదో ఒకటే పాయింట్ అండి. ఫిక్సేషన్స్ అన్నీ మనకున్నాయండి, వాళ్ళకి లేవు. మన ఫిక్సేషన్స్ మనం వాళ్ళ మీద రుద్దేస్తున్నాం అంతే. రాజమౌళి గారు, సాయి ఫ్రమ్ మోజెటివ్. సార్ చెప్పండి.
బాహుబలి సినిమా తీసేటప్పుడు సింగిల్ సినిమానే తీశారు. సో తర్వాత మా అదృష్టం కొద్దో లేకుంటే ఏదో కొద్ది 2 సినిమాలు అయిపోయింది. సో ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా సింగిల్ సినిమాగా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే 2 భాగాలు అయ్యే అవకాశం ఉందా? 100% సింగిల్ సినిమా అండి. ఒకటే సినిమా. అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని రెండింటిగా చేసామండి. ఒకటి అయిన తర్వాత భలే ఉంది రెండో తీద్దాన్ని చేయలేదు. పెద్ద లాంగ్ కథ కాబట్టి 2 భాగాలుగా చేయాల్సి వచ్చిందండి. ఇది ఒక సినిమాగా పట్టి అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. రాజమౌళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మీరు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు. ఇక్కడండి థ్యాంక్ యూ అండి. ఈ బాహుబలిలో మొత్తం తెలుగు సౌత్ మీడియానే సౌత్ యాక్టర్స్నే వాడారు. ఈ సినిమాలో ఎక్కువ నార్త్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అంటే యాంటీ రోల్కి, విలన్ రోల్కి, మెయిన్ రోల్కి, లీడ్ రోల్కి ఏమైనా తెలుగు హీరోలతో సమానంగా ఉన్న రోల్స్ అని ఇస్తున్నారు. అంటే మీ ఉద్దేశం అజయ్ దేవగన్ గారు విలన్ అనుకుంటున్నారా? కాదండి, అలాగేం లేదండి. అంటే కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళానండి, అంతే తప్ప. అండ్ ఇక్కడ ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం, కొంచెం సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించనండి. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మనకున్న యాక్టర్లో, నాకున్న రిలేషన్స్లో, మనకు అప్పుడున్న డేట్సో లేకపోతే రెమ్యూనరేషన్సో లేకపోతే ఉన్న రిలేషన్షిప్సో దాంట్లో ఎవరు సూట్ అవుతారో చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి. అంటే సౌత్ మొన్న వచ్చిన రోబో కానీ ఎన్ని చూస్తే ఎక్కువ విలన్ రోల్స్ అని నార్త్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అది ఎప్పటి నుంచో ఉంది కదండి. గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి పెడుతున్నాం. అంటే బిజినెస్ కోసం అనొచ్చా, యాక్టింగ్ మోడ్ కోసం అనొచ్చు? రెండు ఉంటాయి. బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు మన సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకొని లెక్కలు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు, అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తున్నాను, అలాగే పెడుతున్నాను. దాని గారు మంచి